స్వామి, ఓహో మరి ఇలాగా నిన్ను వ్యతిరేకిస్తే మరి ఇలా చేస్తారన్నప్పుడు మరి మేమందరం సమ్మతిస్తామంటే 51% వస్తేనే వాళ్ళకి 11 వచ్చింది సీట్లు మొన్న. ఇప్పుడు 80 వచ్చేలా చేశారనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40, 20 వస్తాయి. సో దానివలన నా నెత్తిని పాలు పోస్తానంటే నేనెందుకు కాదంటాను బాబు. సరే, వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అది నాకు పక్కన పెడితే, నిజంగా RRRకి ఓటేయను అని మీరు అందరూ ప్రమాణం చేసేసుకుంటే శతకోటి అభినందనలు. ప్రమాణం చేయండి. ఈ ప్రమాణ మహోత్సవానికి RRRకి ఓటేయకూడదు అన్న ప్రమాణ మహోత్సవం ఏదన్నా వైభవంగా జరుపుకుంటే వాళ్ళందరికీ భోజనాలు కూడా నేనే అరేంజ్ చేస్తాను. తెలియజేశా. ఇప్పుడు మొన్న కొద్దిమంది అంటున్నారు, ఓహో అలాగా అయితే మా ఓట్లు అక్కర్లేదని చెప్పి ఎలక్షన్లో నుంచో అని. అలాగే నుంచున్నా. అందుకని ఎప్పుడు 36,000 రాలేదు. ఇక్కడ 70,000-60,000 వచ్చింది. ఓపెన్గా చెప్పుకుంటే 80 వచ్చినాం. సో ఇది రాజకీయంగా నేను చోట్ల నాకు క్రిస్టియానిటీ, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా. నా కాలేజ్ లైలా కాలేజ్, స్కూల్ నిర్మలా కాన్వెంట్లో చదివా. సెయింట్ ప్యాట్రిక్స్ అడయార్లో చదువుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు. నా 10 ఏళ్ళ స్కూలింగ్లో 5 నుంచి 6 సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. నాకు ఎనలేని గౌరవం ఉంది. నా మదర్ కూడా స్కూలు, కాలేజ్ అంతా కూడా విజయవాడ అట్కిన్సన్ మ్యారీ స్టెల్లాలోనే చదివింది. విజయవాడ మ్యారీ స్టెల్లా అండ్ లైలా కాలేజీకి మేజర్ డోనరు మా తాత శిరీష్ రాజు గారు. సో ఎనలేని విశ్వాసం ఉంది. బట్ నా విశ్వాసం జోలికి వచ్చి నా గుళ్ళోకి నువ్వు వెళ్తానికి వీల్లేదు, తంతాము, కళ్ళల్లో కారం కొడతాము అని అంటే కొట్టింగ్ చేసుకుంటాము. ఇలాగా ఇప్పుడు నన్ను కొట్టింది ఎవరు? సునీల్ కుమార్ అని గ్యాంగేగా. సార్ ఇప్పుడు మీరు కళ్ళల్లో కారం కొట్టారు, దీంట్లో జగన్ గారి పాత్ర ఉందంటారు, సునీల్ గారి పాత్ర ఉందంటారు. ఎంత చీప్ ట్రిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తాడని నేనైతే అనుకోవట్లా. ఇతను దీన్ని వెనుకున్నాడన్నది నిజం, ఓపెన్. ఇది అఫీషియల్గా బయటికి రావాలి. వస్తుందని అనుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ మరి ఎంత హామ్ చేసి ఆ ప్రమాణం ఏదో చేయించారా బాబు అని కోరుకుంటున్నాను. ఎవరో స్థానికులు అంటే నువ్వా? వివాదం ఎక్కడుందరా? ఏ వివాదం ఏమీ లేదు. పొరుగోడు వచ్చి బెదవాడ కుమారు, బెంగాల్ కుమారు మాట్లాడుతున్నాడు. స్థానికంగా వివాదం ఏముంది? డాక్యుమెంట్లో అది రామాలయం స్థలం అని ఉంది. అందరిని అడుగుతారా నీకు ఇష్టమేనా అని? కొన్ని సోషల్ మీడియా చూడు, కొన్ని కోట్ల మంది మద్దతు పలికారు. ప్రింట్ మీడియా కూడా ఉన్నారా?